హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాజ్ ఏ హౌస్ వైఫ్గా వీకెండ్ వస్తే ఎన్ని వర్క్స్ ఉంటాయి కదండి. సో అన్ని వర్క్స్ ఈ వ్లాగ్లో ఉన్నాయి. సో వీకెండ్ వచ్చింది కదా, ఇంకా ఇండియా నుంచి తీసుకుని వచ్చిన జొన్న పిండితో నేను ప్రశాంతంగా రోటీ ప్రిపేర్ చేస్తున్నాను. నాకు రోటీ ప్రిపేర్ చేయడం అంటే చాలా చాలా ఇష్టము. ఏంటి ప్యాన్ చూసి షాక్ అయ్యారా? అవునండి, నేను ప్రిపేర్ చేసేది రోటీ వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్లో రోటీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇండియాలో రోటీ ప్రిపేర్ చేయడానికి, ఎక్కడ రోటీ ప్రిపేర్ చేయడానికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది, కానీ ప్యాన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ అంతా ఫ్లాట్గానే యూజ్ చేయాలి కాబట్టి నేను యూజ్ చేసేది నాన్ స్టిక్ ప్యాన్లో రోటీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను మ్యారేజ్ అయిపోయిన తర్వాతనే రోటీ ప్రిపేర్ చేయడం కూడా నేర్చుకున్నాను. ఈసారి గుత్తి వంకాయ కొత్తగా ట్రై చేశాను. కొంచెం గ్రేవీ తక్కువ అయింది అనిపించింది. అండ్ మా హస్బెండ్ స్టోర్ నుంచి తీసుకొని వచ్చిన బనానా లీఫ్లో రోటీ అయితే తిన్నాము. చాలా చాలా టేస్ట్గా ఉంది. వీకెండ్ వస్తే పిల్లలకు ఏదో ఒక వర్క్ కంపల్సరీ పెట్టాలి, లేకపోతే either టీవీ ఆర్ ట్యాబ్ ఏదో ఒకటి చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. సో ఈ వీకెండ్ కౌటిలకి ఒక పెద్ద వర్క్ ఇచ్చాము. అదేంటంటే సోలార్ కార్ ని తయారు చేయడము. మేము విత్ ఇన్స్ట్రక్షన్ తో మొత్తం సోలార్ కార్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇచ్చేసాము. బుడ్డి బుడ్డి చేతులతో స్క్రూ డ్రైవర్ తో స్క్రూ తిప్పుతుంటే చాలా క్యూట్ అనిపించింది. కౌటిల్యకి కూడా సోలార్ కార్ ని ఇలా తయారు చేయడం చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. సో అందుకే ఫైనల్ గా తన చేతితో తనే స్వయంగా తయారు చేసిన సోలార్ కార్ ఇదే. ఈ సోలార్ కార్ కి ఎండ అవసరం కాబట్టి ఇంకా అవుట్ సైడ్ ఎండలో కూర్చొని సోలార్ కార్ తో క్యూట్ గా ఆడుకుంటున్నాడు. ఈ సోలార్ కార్ ని కౌటిల్య చాలా చాలా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. ఈవెన్ చాణిక్య కూడా ఇవ్వద్దమ్మా అని చెప్పాడు. వీక్లీ 2 times వాషింగ్ మిషన్ లో క్లాత్స్ వేస్తాను. 1 time బెడ్షీట్లు వేస్తే 1 time క్లాత్స్ వేస్తాను. వాషింగ్ మిషన్ లో క్లాత్స్ వేసి లిక్విడ్ వేస్తే దాని పని అదే చూసుకుంటుంది. బట్టలు వాషింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పెద్ద బోరింగ్ వర్క్ ఏదైనా ఉంది అంటే అది బట్టలు ఫోల్డ్ చేసుకోవడమే. ఈ మధ్య కొత్త టెక్నిక్ అయితే తెలుసుకున్నాను. బట్టలు నిలబడి ఫోల్డ్ చేస్తే ఫాస్ట్ గా అయిపోతాయి. ఇంకా మా అమ్మతో ఫోన్ మాట్లాడేటప్పుడు ఆ పని కంప్లీట్ చేస్తాను. ఎన్ని బట్టలు వాషింగ్ మిషన్ లో వేసినా సాక్స్ మాత్రము హ్యాండ్ తోనే వాష్ చేస్తాను. కొన్ని సాక్స్ ని అంత పెద్ద వాషింగ్ మిషన్ లో వేయలేము, ఇంకా దాంతో పాటు వేరే బట్టలు కూడా వేయలేము కాబట్టి నేను ఈ సాక్స్ లో హ్యాండ్ తోనే వాష్ చేస్తాను. హాట్ వాటర్ లిక్విడ్ వేసి సోక్ చేసి పెడతాను. ఆఫ్టర్ 15 minutes కి సాక్స్ లన్నీ మంచిగా వాష్ చేసుకుంటాను. సో సాక్స్ నేను హాట్ వాటర్ లోనే వాష్ చేయడం కానీ సోక్ చేయడం కానీ అలా చేస్తాను. ఏంటి సింక్ లో వాష్ చేస్తున్నా అనుకుంటున్నారా? సో నాకు ప్లేస్ ఎక్కలేదు కాబట్టి సింక్ లోనే ఇలా క్లీన్ చేసుకున్నాను. ఇంకా బయట ఎండ వస్తుందండి బ్యాక్ యార్డ్ లో మంచిగా ఆరబెడతాను. ఇక్కడ మాది ఓల్డ్ది డైనింగ్ టేబుల్ ఉంది, దాన్ని అస్సలు యూజ్ చేయట్లేదు. ఓన్లీ అవుట్ సైడ్ కూర్చొని చిల్ అవడానికి మాత్రమే యూజ్ చేస్తాము. సో దాని మీద ఆరబెట్టాను. సో ఆ లోపే ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు కూడా వాష్ అయిపోయినాయి. డ్రైయర్కి వేస్తున్నాను. మా పిల్లలని ఏ పని చేసుకొనియరు. నేను ఏ పని చేసినా ఆ పనిని కంపల్సరీ డిస్టర్బ్ చేస్తుంటారు. డ్రైయర్లోకి బట్టలన్నీ వేసిన తర్వాత అందులోకి డ్రైయర్వి షీట్స్ కూడా వేస్తాను. నేను డ్రైయర్ ఆన్ చేసే ముందు కంపల్సరిగా ఇక్కడ డ్రైయర్ది వేస్టేజ్ కలెక్ట్ చేస్తుంది అనమాట. దీన్ని కంపల్సరీ క్లీన్ చేయాలి. నేను క్లీన్ చేయాలని మా హస్బెండ్ ప్లీజ్ క్లీన్ మీ అని రాసి పెట్టారు. సమ్ టైమ్స్ క్లీన్ చేయడం మర్చిపోతాను అనమాట. సో అందుకే మా హస్బెండ్ ఇలా రాసి పెట్టారు. ఇంకా దాన్ని కూడా క్లీన్ చేసి ఇంకా డ్రైయర్ ని ఆన్ చేసి పెడితే దాని పని అదే చూసుకుంటుంది. ఇంకా డ్రైయర్ అయిపోయి బట్టలు మంచిగా పొడి పొడిగా అవుట్ సైడ్ వచ్చేస్తాయి. పొడి పొడిగా రావడమే కాకుండా చాలా చాలా హాట్ గా ఉంటాయి. వెంటనే ఫోల్డ్ చేస్తే ఏ వెంకిల్స్ ఏవి ఉండవు. గ్రాసరీ లిస్ట్ రాయమని చెప్పాను. ఏం రాశాడు చూడండి. అప్పు ఏం చెప్పు, ఇదేం చెప్పు. ఫస్ట్ మస్టర్డ్ స్కీడ్స్, ఇది జీరా, చెన్నా దాలు, ఇదేంది ఇడ్లీ ఎందుకు అట్లా రాసినావు? సేమియా. నెక్స్ట్ ఇదేది? ఇది సేమియా. ఇది ఇదేంది? సాపీ. ఇదేంది?
పీనట్స్. ఓకే, ఇది వావ్. ఓహో ఏందప్పు, ఓహో నేను చెప్పలేదే ఓహో. ఇది పోహా, పోహా. ఇది వీట్ ఫ్లోరా. బాగా రాసినావు కదా. కౌటిల్య ఫస్ట్ క్లాస్, ఆ మాత్రం రాయడము చాలా గ్రేట్. తప్పు రాశాడా రైట్ రాశాడా అవన్నీ పక్కన పెడితే ట్రై చేయడం చాలా ఇంపార్టెంట్. కౌటిల్య అండ్ చాణక్యతో షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫైనల్గా అప్నా బజార్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఎలాగో ఫెస్టివల్ కూడా వస్తుంది కదా, ఇంట్లో గ్రాసరీస్ కొన్ని నిండుకున్నాయన్నమాట. సో అందుకే తీసుకుందామని మేము అప్నా బజార్కి వచ్చాము. షాపింగ్ చేసేటప్పుడైతే నేను కౌటిల్య చాలా చాలా బాగా నవ్వుకున్నాము, ఫుల్ కామెడీ చేసుకుంటూ. ఫైనల్గా గ్రాసరీ షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా కౌటిల్యకి వీడియో తీయమని చెప్పాను. క్రియేటివిటీ మొత్తం వాడి నేను ఒక్క యాంగిల్లో కాదు డిఫరెంట్ యాంగిల్లో వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. వచ్చే దారిలో ఫ్రూట్స్ కూడా తీసుకుని వచ్చాము. ఇంట్లో నుంచి స్నాక్ బాక్స్ స్కూల్కి వెళ్ళాలంటే కంపల్సరిగా ఫ్రూట్ బాస్కెట్ లో ఉండాలి. ఈ ఫ్రూట్ బాస్కెట్ నేను ఫ్రిడ్జ్ టాప్ మీద పెడతాను, ఎందుకంటే కౌటిల్యకి చాణక్యకి ఫ్రూట్స్ అంటే చాలా చాలా ఇష్టం. కింద ఉంటే ఫ్రూట్స్ ఓన్లీ తింటారు, ఇంకా ఫుడ్ ఏది తీసుకోరనమాట. సో అందుకే ఫ్రిడ్జ్ టాప్ మీద ఈ ఫ్రూట్ బాస్కెట్ ఉంటుంది. మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలంటే వెంటనే ఇడ్లీ కానీ దోశ కానీ చేయమని అడుగుతారు, ఏదో హోటల్లో అడిగినట్టు అడుగుతారనమాట. సో అందుకే వీకెండ్ వస్తే కంపల్సరిగా ఇంట్లో దోశ పిండి అండ్ ఇడ్లీ పిండి రెడీగా ఉంటాయి. ఇంకా పిల్లలు ఎప్పుడు అడిగినా వెంటనే దోశ కానీ ఇడ్లీ కానీ చేసి పెట్టే విధంగా ఉంటాయి అన్నమాట. ఇంట్లో నుంచి లంచ్ బాక్స్ అవుట్ సైడ్ వెళ్ళాలంటే కంపల్సరిగా గ్రాసరీస్తో పాటు వెజ్జెస్ కూడా ఉండాలి. అప్పుడే ప్రశాంతంగా మనం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాము. పై టాప్లో వచ్చేసి ఆల్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మిల్క్, బటరు, పన్నీరు, చీజ్ అండ్ కర్డ్. ఈ స్టీల్ బాక్స్లో వచ్చేసి నేను డైలీ పాల మీద మీగడ తీసి పెడతాను నెయ్యి చేయడానికి. నేను వెజ్జెస్ అన్ని బాక్స్లోనే స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలా మొత్తం పెట్టేస్తాను. కింద వచ్చేసి ఫ్రూట్స్ పెడతాను. బాక్స్లో స్టోర్ చేసింది కాక మిగిలినవి కొన్ని వెజ్జెస్ ఉంటాయి కదండి, ఆ వెజ్జెస్ కవర్లో పెట్టి కింద ర్యాక్లో పెడతాను. సో నా దగ్గర పెట్టడానికి అన్ని బాక్సులు లేవు కదా, సో బాక్సులు అయిపోయినప్పుడు ఈ వెజ్జెస్ తీసుకొచ్చి ఆ బాక్స్ లో పెట్టేసుకుంటాను. ఈ డౌన్ వచ్చేసి జొన్నపిండి అండ్ మ్యాంగో పికిల్ అవి ఉంటాయి. నేను ఫ్రిడ్జ్ ని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఆర్గనైజ్ అనే మాట కంటే నేను ఫ్రిడ్జ్ ని అయితే ఇలా నీట్ గా పెట్టుకున్నాను. ఇంకా డోర్ లో వచ్చేసి లెమన్స్ ఉన్నాయి, కొన్ని సాసెస్ ఉంటాయి, అంతే. దీని పక్కన వచ్చేసి ఫ్రోజన్ సెక్షన్ ఉంటుంది. ఈ ఫ్రోజన్ సెక్షన్ లో ఆల్ ఫ్రోజన్ వెజ్జెస్ ఉంటాయి. ఇందులో స్వీట్ కార్న్, పీస్ అన్ని వెజ్జెస్ ఉంటాయి ఇక్కడ. నేను మా న్యూ హౌస్ కి మూవ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు మా ఫ్రిడ్జ్ అయితే చూపించలేదని ఫస్ట్ టైం ఫ్రిడ్జ్ టూర్ అయితే షేర్ చేసుకున్నాను. ఈ డోర్ లోనే మాకు ఐస్ క్యూబ్స్ అండ్ వాటర్ కూడా వస్తాయి. మేము ఈ మధ్య ఈ వాటరే డ్రింక్ చేస్తున్నాము. లాక్ వేసాను, సో అందుకే రావట్లేదు. లాక్ తీసేసి పెడితే ఇంకా చాణక్య వాటితోనే ఆడుకుంటుంటాడు, సో అందుకే లాక్ వేసి పెడతాను. ఇంకా నానబెట్టిన పెసులు కూడా ఒక క్లాత్ లో వేసి టై చేసి పెట్టేశాను స్ప్రౌట్స్ కోసము. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ గురించి కాకుండా ఒక్కసారిగా అమెరికాలో ఉన్న H1B వీసా వాళ్ళ గురించి ఆలోచించడం స్టార్ట్ చేసే విధంగా చేశారు మన ట్రంప్ గారు. ఏంటి అనుకుంటున్నారా? ఏంటంటే మొన్న కొత్తగా H1B వీసా మీద కొత్తగా ఒక రూల్ పాస్ చేశారు కదండి, దాని గురించే డిస్కషన్ చేస్తున్నాను. ఆబ్వియస్లీ యాజ్ ఏ H1B వీసా ఫ్యామిలీగా మేము కూడా కొంచెం టెన్షన్ పడ్డాము. ఫస్ట్ H1B వీసా అన్నారు, తర్వాత ఎవరెవరికో చెప్పారు, చాలా చాలా చేంజెస్ వచ్చాయి. ఏం జరుగుతుంది మా వెనక అని ఒక్కసారిగా ఆలోచించాము. సో ఫైనల్ గా ఇప్పుడు H1B వీసా రావాలంటే కంపల్సరిగా వాళ్ళు $1 lakh ఇన్ పర్సన్ ఆర్ కంపెనీ అయినా పే చేయాలి. పే చేస్తేనే H1B వీసా వస్తుంది. కొత్తగా పాస్ అయిన రూల్ ఇదే. మనలో మన మాట కానీ మన దగ్గరే $1 lakh ఉంటే మనం ఎందుకు అమెరికాకి వెళ్తాము, అక్కడ ఎందుకు వర్క్ చేస్తాం చెప్పండి. మనమే ఒక చిన్న కంపెనీ పెట్టుకుంటాము. సపోజ్ మనకు ఏదైనా కంపెనీ $1 lakh స్పాన్సర్ చేసింది అనుకోండి. మనకు $1 lakh స్పాన్సర్ చేసి H1B వీసా ఓకే అయిపోయిన తర్వాత అమెరికాకు వచ్చాక మంత్లీ శాలరీ ఇచ్చుకుంటూ ఏ కంపెనీ ఉంటుంది చెప్పండి. వినడానికి చాలా చాలా కామెడీగా ఉంది కదా, నాకు కూడా చాలా కామెడీగా ఉంది. ఏది ఏమైనా ఒక్కసారిగా H1B వీసా వాళ్ళు చాలా టెన్షన్ పడ్డారు.
దేవి నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా, ఇంకా నవరాత్రులు పూజలు చేసుకుంటూ నవరాత్రులు కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ డేనే దసరా ఫెస్టివల్ క్లీనింగ్ కూడా చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నారు కదా. ఎనీవే అందరికి హ్యాపీ నవరాత్రి. సో నేను కూడా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. డైలీ ఒక రూమ్ లాగా పెట్టుకున్నాను. సో ఫైనల్ గా ప్యాంట్రీ అయితే క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అప్నా బజార్ నుంచి తీసుకొచ్చిన గ్రాసరీస్ అన్ని అలా పెట్టేశాను. ఇంకా మార్నింగ్ క్లీన్ చేసుకుందాం అన్నట్టు ఫైనల్లీ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కిందనే పిల్లల యొక్క స్నాక్స్ అయితే పెట్టాను. పైన పెట్టామంటే ఇంకా ఏదో ఒక స్టెప్ తీసుకొని, స్టెప్పే అవసరం లేదు, ఏదైనా బాక్స్ పెట్టుకొని పైకి ఎక్కి స్నాక్స్ తీసుకొని మొత్తం మెస్సీ చేస్తారు. సో అందుకే ఇంకా స్నాక్స్ అయితే కిందే పెట్టేశాను. ఏదైనా రూమ్ క్లీనింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇంట్లో ఏంటో ఒక రూమ్ క్లీన్ అయిపోయిందనుకో ఇంకొక రూమ్ కంపల్సరిగా మెస్సీ అయిపోతుంది. మా పిల్లలతో ఇంకా రోజు మొత్తం అలాగే ఉంటుంది. నేను ఆ మాత్రం క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి మా ఇల్లు కొంత మాత్రమైనా చాలా నీట్గా కనిపిస్తుంది. కింద అయితే బ్రౌన్ రైస్, వైట్ రైస్, బాస్మతి రైస్, ఇంకా వీట్ ఫ్లోర్, ఇంకా మిగిలిపోయిన కొన్ని గ్రాసరీస్ ఇలా పెట్టేసుకున్నాను. కింద పెట్టకూడదు అనుకున్నా కింద మాత్రం పెట్టేలాగా ఉంటాయి మన ఇండియన్ గ్రాసరీస్. సో అంతేనండి, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.